హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ ప్రియా. సో వీడియో పెట్టక చాలా రోజులు అవుతుంది. అంత బిజీగా ఉన్నాను. నాకు తెలియడం లేదు నా హెల్త్ ఎలా ఉందో, అసలు ఏం జరుగుతుందో కూడా. సో ఇవాళ మళ్ళీ అయితే హెల్త్ రిపోర్ట్స్ తీసుకొని వెళ్తున్నాను. మీకు ఈ వీడియోలో ఏం చెప్తున్నానో అర్థం కాకపోతే నా ప్రీవియస్ వీడియో అయితే చూడండి, నాకు ఏం జరిగింది అని చెప్పి. సో నా బ్రెయిన్లో బ్లడ్ అయితే క్లాట్ అయింది కదా. సో అది ఎందుకైంది, రూట్ కాజ్ ఏంటని చెప్పి డాక్టర్స్ చాలా టెస్ట్లు అయితే చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికైతే ప్రస్తుతానికి ఆ బ్లడ్ క్లాట్ అనేది తగ్గింది, కానీ ఫ్యూచర్లో మళ్ళీ అలాగా క్లాట్స్ వచ్చాయంటే చాలా సివియర్ అవుతుంది. పెరాలసిస్ రావచ్చు, లేదంటే హార్ట్ స్ట్రోక్, బ్రెయిన్ స్ట్రోక్, ఇలా ఏదైనా జరగచ్చు అనమాట. సో అందుకని చెప్పి నెగ్లెక్ట్ చేయకూడదని అన్ని టెస్ట్లు అయితే చేస్తున్నారు. టెస్టులకే నాకు ఆల్మోస్ట్ 34,000 దాకా అయిపోయింది బ్లడ్ టెస్టులకి. సో నా స్కాన్ రిపోర్టు చూపిద్దాం అనుకుంటున్నా, అసలు ఎలా ఉంది ఏంటి అని చెప్పి. ఇదైతే నాకు అస్సలు అర్థం కాలేదు, ఏదో బుర్రలు బ్రెయిన్లు అది అలా ఉన్నాయి కదా. ఇది అస్సలు అర్థం కాలేదన్నమాట. కాకపోతే వాళ్ళు ఫస్ట్ నాకు సిటీ స్కాన్, ఎంఆర్ఐ స్కాన్ 2 తీశారు కదా. ఇది ఎంఆర్ఐ స్కాన్ రిపోర్ట్ అనమాట. సో బ్రెయిన్ ఫంక్షనింగ్ ఎలా ఉంది, అది బ్లడ్ క్లాట్ ఒకటే ఉందా లేకపోతే ఇంకా చాలా ఉన్నాయా అని తెలుసుకోవడానికి ఈ స్కాన్ అయితే తీసుకున్నారు. సో ఇదంతా నాకు అర్థం కాలేదు, కానీ ఏదో ఇది వాల్నట్ ఉన్నట్టుంది కదా. సో ఇది అనమాట రిపోర్టు. ఇందులో చూస్తే అర్థమవుతుంది కదా, ఈ షేప్లో ఉండాలి బ్లడ్ అలాగా పాస్ అవ్వడం. ఆ నరం అనేది అక్కడ ఒక దగ్గర క్లాట్ అవ్వడం వల్ల సో అసలు పూర్తిగా కంప్లీట్గా ఆగిపోయింది బ్లడ్ అనేది వన్ సైడ్. అది లైట్గానే కొంచెం మేజర్ అయింది లేదా సివియర్ అయింటే మాత్రం కొంచెం నేను ఇలా మాట్లాడేదాన్ని కాదు, ఫిట్స్ వచ్చిండేదని చెప్పారు డాక్టర్స్. సో అలా రాకుండా ఉంది అంటే నాకు కొంచెం మైనర్ ఉంది, మేజర్ కాకుండా. ఇటువైపు మొత్తము చూస్తున్నారు కదా, ఏం కనిపించట్లేదు. వన్ సైడ్ అయితే క్లియర్గా ఉంది కదా, అలా ఉండాల్సింది. నాకు వన్ సైడ్ మాత్రమే ఉంది, ఇంకో సైడ్ అసలు కంప్లీట్గా ఏం లేదు. ఇది నా రిపోర్ట్స్. ఈ రిపోర్ట్స్ ప్రకారం సో లాస్ ఆఫ్ ఫ్లో అనమాట, అంటే బ్లడ్ ఫ్లో అనేది లేదు ఆ క్లాట్ వల్ల. ఇది సైడ్ ఎఫెక్ట్స్ లాంటివి ఏం లేవు, కానీ కొన్ని ట్యాబ్లెట్స్ అయితే ఇచ్చారు, అసిట్రోమ్ అని చెప్పి. సో ఈసీజీ రిపోర్టు, అన్ని రిపోర్ట్స్ అవి కాకుండా ఇప్పుడు ఇక్కడ రాసిన ఇవి కూడా సజెస్ట్ చేశారు. సో వాటి కోసమే వెళ్తున్నాను నేను, బ్లడ్ ఇవ్వడానికి, టెస్ట్ రిజల్ట్స్ అవన్నీ తెలుసుకోవడానికి. వర్షం పడినప్పుడు మా విలేజ్ అయితే చాలా చాలా బాగుంటుంది. ఇది శివుడు గుడి అనమాట, మా ఊరు ఎంట్రన్స్లోనే ఉంటుంది. ఎంత బాగుంది, ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా. ద మోస్ట్ ఈ సైడ్ అయితే ఇంకా చాలా ఇష్టం నాకు. చుట్టూ కొండలు ఉంటాయి, ఆ మబ్బులు చూసారా, కొండలు తాకుతున్నట్టు ఎంత బాగుంది, ఎంత ప్రశాంతంగా ఉంటుందో అసలు. నాకైతే ఆ కొండ మీదకి వెళ్ళి ఆ మబ్బులు అలా పట్టుకోవాలనిపిస్తుంది, కానీ ఎక్కలేను, కాళ్ళ నొప్పులు. ఎంత బాగుంది కదా మా ఊరు విలేజ్. చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది, పీస్ఫుల్గా ఉంటుంది. సో ఈ టెన్షన్ల వల్ల నాకు అసలు జుట్టు అంతా ఊడిపోతుంది. చిన్నప్పుడు 2 జల్ల సీత అనేవాళ్ళు నన్ను, ఎందుకంటే అంత ఒత్తుగా జుట్టు ఉండేది నాకు. చాలా లాంగ్ హెయిర్ ఉండేది అనమాట, బ్యూటిఫుల్ హెయిర్. ఇప్పుడు అవన్నీ రాలిపోయి ముందు 1 ఎకరా వచ్చిందనమాట. ఉన్న 1 ఎకరా అమ్మేశాను, నాకైతే మాత్రం ఇక్కడ 1 ఎకరా వచ్చింది. అలా బస్సులో కూర్చొని వెళ్తూ ఉన్న తిరుపతికి. నాకైతే చాలా ఇష్టం ఇలాగా సాంగ్స్ వింటూ జర్నీ అంటే, అది విండో సీట్తో చాలా చాలా ఇష్టము. నాకైతే ఆకలి వేసింది మధ్యలో. సో ఫస్ట్ వర్షం పడుతుంది లైట్గా, అందుకని కాసేపు ఎక్కడైనా ఆగుదామని ఆగాను. ఇలాగా ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే తింటున్నాను. నేనైతే చాలా నాకు ఫుడ్ అంటే చాలా ఇష్టం. ఫుడ్ అంటే ఇలాగా స్నాక్స్, ఫాస్ట్ ఫుడ్ కానీ ఇలాగ పిచ్చి ఫుడ్ అనమాట. మనం హెల్తీ ఫుడ్ కాకుండా ఇలాంటివి బాగా ఎక్కువ తింటాము. తినేసి వెళ్ళి బ్లడ్ శాంపిల్స్ ఇచ్చేసి కొంచెం అలా షాపింగ్ చేసుకొని మళ్ళీ ఇంటికి రిటర్న్ అయితే అయిపోతున్నాను అనమాట. మళ్ళీ ఫస్ట్ సీట్ నాకైతే ఎందుకో తెలియదు, బస్ ఎక్కితే ఫ్రంట్లో ఒక సింగిల్ సీట్ ఉంటుంది, ఆ సీట్లో కూర్చోడానికి ఇష్టపడతాను నేను. ఐ డోంట్ నో వై. ఆ సీట్ లేకపోతే కొద్దిసేపు ఆగైనా సరే నెక్స్ట్ బస్లో అదే సీట్లో కూర్చొని రావడానికి ప్రిఫర్ చేస్తాను అనమాట. సో వ్యూ చూస్తున్నారు కదా, ఎంత బాగుంది, ఎంత బ్యూటిఫుల్గా ఉందో. నేను ఎక్కడో ఊటీలో, కొడైకెనాల్లో లేకపోతే ఇంకేదైనా టూరిస్ట్ ప్లేస్లో ఉన్నట్టు అనిపిస్తుంది అనమాట. అంత బాగుంటుంది. మధ్యలో రోడ్డు, అటువైపు ఇటువైపు చుట్టూ పొలాలు ఉంటాయన్నమాట, దూరంగా కొండలు, ఇంకా మబ్బులు వేసుకొని ఆహా సూపర్ ఎగ్జైటింగ్గా అసలు చాలా బాగుంటుంది అనమాట జర్నీ. బస్ జర్నీ కానీ ట్రైన్ జర్నీ కానీ
సో ప్రాబబ్లీ కార్ కూడా బాగానే ఉంటుంది. సో మనం అంత అఫోర్డబుల్ కాదు కాబట్టి బస్. నేను బస్ దిగగానే మా అన్నయ్య అయితే వచ్చేసాడు నన్ను పిక్ చేసుకోవడానికి. సో నైట్ అయింది, ఇక్కడ కూడా వర్షం పడి ఆగినట్లుంది. సో వెదర్ అయితే చాలా కూల్గా ఉంది. కానీ నేను మాత్రం పాటలు వినడం మాత్రం ఆపలేదు. ఎందుకంటే నాకు మ్యూజిక్ ఉంటే ప్రపంచంతో సంబంధమే లేదు, ఏ ఆలోచనలు మైండ్లోకి రావు. సో డాక్టర్ సజెస్ట్ చేశారు సాంగ్స్ వింటూ ఉండి, అంటే సాంగ్స్ వినమని కాదు, మైండ్ డీవియేట్ అవ్వడానికి మీకు ఏది ఇష్టం వచ్చేయమని. యోగా, మెడిటేషన్, ఇలాగ సాంగ్స్ వినడం లేదా అవుటింగ్ వెళ్ళడం. సో ఐ పిక్ సాంగ్స్ వినడం. ఈరోజు మళ్ళీ వచ్చాను ఇంకో బ్లడ్ టెస్ట్ కోసం. అవి ఇచ్చేసి వస్తూ ఉంటే ట్రాఫిక్ జామ్ అయితే అయిందనమాట. సో అలాగా ఆటోలో వెయిట్ చేస్తూ ఉన్నాను. ఈ టెస్ట్ రిజల్ట్స్ ఒకటైతే నాకు పాజిటివ్ వచ్చింది. అది ఏది పాజిటివ్ వచ్చింది, దానికి సంబంధించిన రిజల్ట్ ఏంటి అనేది ఇంకో వీడియోలో అయితే చెప్తాను. సో ఇక్కడ వరకు చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్. సో లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.